'అరవింద్ నిలమ' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమాలో ఏం లేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి ఆ ఇంట్లోకి ఎవరో ఎళ్ళరు. ఆ ఇంట్లోకి హీరో వెళ్తాడు. వెళ్ళి ఆ దెయ్యం లవ్ స్టోరీ ఏంటో కనుక్కుంటాడు. ఇదే ఈ సినిమా స్టోరీ. ఈ విషయాన్ని 2 గంటల వరకు లాగి చూపించిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో అయితే అసలు ఏం జరిగినట్టుగా అనిపించదు. హీరో ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఆడ క్లీన్ చేస్తాడు. ఇక్కడ తుడుస్తాడు. ఇక్కడ దులుపుతాడు. టిఫిన్ నడుచుకుంటూ వెళ్తాడు. భోంచేసి వస్తాడు. ఇలాంటివే చూపిస్తూ ఉంటారు. అలా చూపించడంతో పాటు కథను కూడా చెప్తే పర్లేదనుకోవచ్చు గానీ, చూపించడమే పనిగా పెట్టుకున్నట్టు సినిమాలో సీన్స్ వస్తూ ఉంటాయి. సినిమాలో హీరో దెయ్యానికి భయపడనని ఫస్ట్ సీన్‌లోనే చెప్పేస్తాడు. ఇంక దెయ్యం కూడా హీరోని భయపెట్టడానికి అస్సలు ట్రై చేయదు. పోనీ ఆవిడ స్టోరీని తెలుసుకోవడానికి హీరో ఏదైనా కష్టపడుతున్నట్టు చూపించారా అంటే అది లేదు. సినిమా ఇంటర్వల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం హీరో స్టోరీ అంతా కంప్లీట్ చేసేస్తానని చెప్తాడు. ఇక సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడే అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఎందుకంటే సినిమాలో ఒక విలన్ లాంటి క్యారెక్టర్ అటు ఇటు తిరుగుతూ ఉంటది. అలాంటి క్యారెక్టర్‌ని ఊరికనే పెట్టుకోరు కదా! అదేదో చేసే ఉంటదనే డౌట్ అయితే ఉంటుంది. ఇంకా అదే విషయాన్ని వీళ్ళు సాగదీస్తూ సెకండ్ హాఫ్ అంతా చెప్పిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంక వాళ్ళ లవ్ స్టోరీని కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చూపించడానికి అస్సలు ట్రై చేయలేదు. ఒక సీన్‌లో కలుసుకుంటారు. ఇంకో సీన్‌లో పాటేసుకుంటారు. ఇంకో సీన్‌లో లవ్ చేసుకుంటారు. ఇంకో సీన్‌లో జరగాల్సిందంతా జరిగిపోద్ది. దీన్నైతే చాలా స్లోగా, లెంతీగా చూపించిన ఫీలింగ్ వస్తుంది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఎవరి రోల్ తగ్గట్టుగా వాళ్ళు బానే చేశారు గానీ, బాగా చేశారని చెప్పుకునే అంతలాగా యాక్ట్ చేయడానికి స్కోప్ అయితే లేదు. సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదన్నట్టుగా ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఏదో జరుగుద్దని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా సీన్స్ లేవు. జరగడానికి కూడా ఏం లేదని ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అందుకే ఈ సినిమా నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.